ఏ ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఒక ఇండికేటర్ వచ్చి ఇది సూపర్ ట్రెండ్. రిమైండర్, ఈ వీడియో ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ స్కాల్పర్ ట్రేడర్స్. మీరు 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ లేదా 1 మినిట్‌లో ట్రేడ్ చేస్తారంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. సో ఇప్పుడు మన స్క్రీన్ మీద 2 ఇండికేటర్స్‌లో ఒక ఇండికేటర్ నేను ఆల్రెడీ ఎంగేజ్ చేశాను. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ ట్రెండ్. సో ఈ సూపర్ ట్రెండ్ వచ్చేసి బేసిక్‌గా ఏం చేస్తుందంటే మనకి ట్రెండ్ అనేది చెప్తుంది. అప్ ట్రెండ్ యా డౌన్ ట్రెండ్ అనేసి. సో యూజువల్‌గా ఇప్పుడు మనం ఉన్నది బీటీసీ యూఎస్‌డి 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లైవ్ మార్కెట్. ఇక్కడ లైవ్ వెళ్తుంది. ఓకే. సో మీరు ఒకటి గమనించారంటే ఎప్పుడైనా అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్, సూపర్ ట్రెండ్ లైన్స్ లోపల ప్రైస్ మూవ్‌మెంట్ ఉంటే ఇట్స్ నథింగ్ బట్ సైడ్ వేస్. సో ఇక్కడ మనం యూజువల్‌గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ట్రేడర్‌కైనా ఈ ఒక పాయింట్ మీకు అంతగా క్లారిటీ లేదంటే యూ క్యాన్ యూజ్ సూపర్ ట్రెండ్. ఐ రిపీట్ అగైన్, ఇది వచ్చి మనకి అప్ ట్రెండ్ సూపర్ ట్రెండ్‌లో, ఇది వచ్చి డౌన్ ట్రెండ్ లైన్. ఓకే. సూపర్ ట్రెండ్‌లో అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు పర్టిక్యులర్ ప్రైస్ ఈ లెవెల్ లోపలే వెళ్తుందంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సైడ్ వేస్. ఎలాంటి ఒక ట్రేడర్ అయినా దే హ్యావ్ టు అవాయిడ్ దిస్ వే. ఇక్కడ మనకి అప్ ట్రెండ్ లైన్ స్టాప్ అయింది. మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యి వెళ్తుంది కదా. సో ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఓన్లీ ఫైండ్ సెల్ ఆప్షన్. సెల్ మాత్రమే మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి కానీ వీ షుడ్ నాట్ గో అగైన్స్ట్ ద ట్రెండ్. వీ షుడ్ నాట్ గో విత్ బై. ఓకే. సో ఇప్పుడు ఇదే సూపర్ ట్రెండ్‌తో మరి ఇంకొక ఫ్రీ ఇండికేటర్ ఉంది. ఆ ఇండికేటర్ కాంబినేషన్ మనం ఇప్పుడు వాడతాం. అంతకుముందు సూపర్ ట్రెండ్‌లో ఏమేమి సెట్టింగ్స్ నేను చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీరు బేసిక్‌గా ట్రేడింగ్ వ్యూలో వెళ్ళి సూపర్ ట్రెండ్ అని టైప్ చేస్తే మీకు ఇలా ఉంటుంది కదా. మీరు ఇక్కడ ఏం చేయాలంటే యూ నీడ్ టు రిమూవ్ దిస్ అప్ ట్రెండ్ బ్యాక్‌గ్రౌండ్, డౌన్ ట్రెండ్ బ్యాక్‌గ్రౌండ్. ఇవి 2 మీరు అన్‌టిక్ చేయాలి. ఓకే. ఇవి 2 మీరు అన్‌టిక్ చేశారంటే నెక్స్ట్ వచ్చి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్‌లో కలర్స్ ఉన్నాయి కదా. కలర్స్ లెట్ రిమైన్స్ ద సేమ్, బట్ మీరు దీన్ని కొంత హైలైట్ చేసుకోండి. ఎందుకంటే మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. రికగ్నైజ్ చేసుకోవచ్చు మీరు సూపర్ ట్రెండ్. ఓకే. సో ఇంతే. మేజర్‌గా ఏం చేయాలంటే ఇక్కడ థిక్‌నెస్ పెంచుకోవాలి అండ్ అగైన్ లైన్ చేంజ్ చేయాలి. ఇవి 2 అన్‌టిక్ చేయాలి. దీస్ ఆర్ ద 4 సెట్టింగ్స్ యూ హావ్ టు డూ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం విల్ గో విత్ అవర్ అనదర్ ఇండికేటర్. సో ఫ్రెండ్స్, సూపర్ ట్రెండ్ అయింది కదా. నెక్స్ట్ ఇండికేటర్ సెక్షన్‌లో మనం వెళ్ళి టైప్ చేయాల్సింది టోనీ యూఎక్స్ ఈఎంఏ స్కాల్పర్. ఈ పర్టిక్యులర్ ఇండికేటర్ డెవలపర్ వచ్చి టక్ 18K ఫాలోవర్స్ ఉన్నారు. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. టోనీ యూఎక్స్ ఈఎంఏ స్కాల్పర్, ఇది ఇండికేటర్ నేమ్. ఓకే. దీన్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ 1 క్లిక్ ఫేవరెట్ చేయండి. మరొక క్లిక్ మన స్క్రీన్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఫస్ట్ దీన్ని మీరు హైడ్ చేసి సూపర్ ట్రెండ్ ఎక్కడ మనకి ఏ సిగ్నల్ ఇచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ బై సిగ్నల్ ఇచ్చిందా, సెల్ సిగ్నల్ ఇచ్చిందని అక్కడి నుంచి మీరు హైలైట్ చేశారంటే సో ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బై సిగ్నల్ ఇక్కడ స్టాప్ అయింది. కనిపిస్తుంది కదా. ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ క్లోజర్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి బై సిగ్నల్ అనేది స్టాప్ అయింది. ఓకే. బై సిగ్నల్ మనకి ఇక్కడ స్టాప్ అయింది. సెల్ డౌన్ ట్రెండ్ ఇక్కడ మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూ నీడ్ టు హైలైట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఇక్కడ మీరు హైలైట్ చేసుకున్నారంటే ఎనఫ్. మీరు కావాలంటే ఇంకొంచెం విజిబిలిటీ కావాలంటే వీ క్యాన్ ఇంక్రీజ్ ది థిక్నెస్. ఇప్పుడు మీరు సూపర్ ట్రెండ్‌ని హైడ్ చేసేయండి. మీకు కొంత ఈజీగా ఉంటుంది స్క్రీన్ చూడడానికి. ఈ పర్టిక్యులర్ ఇండికేటర్ మీరు ఎనేబుల్ చేశారంటే మనకి సెల్ ఇక్కడ కనిపించింది. ఓకే. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈఎంఏ 20. ఈఎంఏ 20 కాంబినేషన్ మన ప్రీవియస్ 8 బార్స్‌లో లో అండ్ హైని మనకి లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ 8 ఇట్ మైట్ బి ఎ బుల్లిష్ ఆర్ బేరిష్. సో ఇక్కడ మనకి సెల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది సూపర్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి మనకి కంప్లీట్ సెల్లింగ్ ఆప్షనే ఉంది ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్ ఫర్ స్కాల్పర్ ట్రేడర్స్. మళ్ళీ నేను ఇందాక సూపర్ ట్రెండ్‌లో చెప్పాను కదా, ఈ ఒక జోన్ వచ్చి కంప్లీట్‌లీ సైడ్ వేస్. ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్నిసార్లు సెల్ బై సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. కానీ సూపర్ ట్రెండ్‌లో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ 2 లైన్స్ మధ్యలో ప్రైస్ ఉన్నప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మెంట్ యాజ్ ఎ సైడ్ వేస్. సో యూజువల్‌గా ఆ సైడ్ వేస్ ఏం చేయాలి మనం? ఇలాంటి రేంజ్‌లో మనం వీ హ్యావ్ టు అవాయిడ్. ఓకే. ఇలాంటి రేంజ్‌లో మనం అవాయిడ్ చేస్తూ వెళ్ళాలి. వీ షుడ్ నాట్ ట్రేడ్. అండ్ ఇంకా మనం బాటమ్ సైడ్ చూస్తే కూడా ఇక్కడ కూడా మనకి బై సిగ్నల్ దొరికింది. ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్‌లో చూసామంటే ఎక్కడ మనకి సూపర్ ట్రెండ్ లెవెల్ బై ఇచ్చిందో సిగ్నల్ ఇక్కడ మనం చూడొచ్చు. అప్ ట్రెండ్ లెవెల్ మీద క్రాస్ అయింది పర్టిక్యులర్‌గా ప్రైస్. దాని ఒక క్యాండిల్ ముందు మనకి బై సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ పర్టిక్యులర్ ఇండికేటర్. సో ఈ ఒక ఇండికేటర్‌తో మనకి సైడ్ వేస్ కనిపిస్తుంది ఇన్ స్కాల్పర్స్ లోవర్ టైమ్ ఫ్రేమ్. అండ్ అగైన్ ఎంట్రీ మనకి ఈజీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ రేషియో. ఓకే. రిస్క్ రివార్డ్ రేషియోతో మీరు ట్రేడ్ చేశారంటే యూ కెన్ ప్లాన్ ఎగ్జిట్స్ అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఫిబొనాచి అండ్ ఈవెన్ పివోట్ పాయింట్స్ లేదా ఇతర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కీ లెవెల్స్‌తో మీరు
లెవెల్స్ ఐడెంటిఫై చేసి స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్ ఈవెన్ ఇన్ 1 మినిట్ లేదా ఈవెన్ ఇన్ 5 మినిట్స్ 3 మినిట్స్‌లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో 1 మినిట్‌లో మనకి ఎంత క్లియర్‌గా ఉంది. లేదంటే మీరు ఇంకొక చేయొచ్చు ఏంటంటే యూజువల్‌గా ఈ డౌన్ ట్రెండ్ లెవెల్ ఏముంది ఆ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ టచ్ అవుతుంటే యూ కెన్ ఎగ్జిట్ బేస్డ్ ఆన్ యువర్ టైమ్ ఫ్రేమ్. ఆల్వేస్ రిమెంబర్ టైమ్ ఫ్రేమ్ 3 మినిట్స్ ట్రేడ్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు అనలైజ్ ఓన్లీ ఇన్ 3 మినిట్స్. 5 మినిట్స్ అయితే 5 మినిట్స్. ఎందుకంటే స్కాల్పర్స్‌కి హైయర్ టైమ్ ఫ్రేమ్‌తో పని లేదు. నార్మల్ ట్రేడర్స్ వాట్ దే డూ 1 అవర్ 2 అవర్స్ అనాలిసిస్ చేసి అక్కడ ఏం ట్రెండ్ ఉంది ఆ ట్రెండ్ బేస్డ్ ఆన్ 5-15 మినిట్స్‌లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. కానీ స్కాల్పర్స్ మీరు 5 మినిట్స్‌లో ట్రేడ్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు అనాలిసిస్ ఓన్లీ ఇన్ 5 మినిట్స్. 15 మినిట్స్‌లో అనాలిసిస్ చేసి మనం 5 మినిట్స్‌లో ట్రేడ్ చేస్తామంటే అది స్కాల్పర్స్‌కి ఇట్స్ విల్ బి వెరీ డిజాస్టర్. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ మీరు సూపర్ ట్రెండ్‌లో యూ హ్యావ్ టు అనలైజ్ ది ట్రెండ్. ట్రెండ్ అనాలిసిస్ చేశారంటే ఎక్కడ మనకి సెల్ లేదా అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ ఐడెంటిఫై అవుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి మీరు మార్క్ చేసుకొని ఈ పర్టిక్యులర్ ఇండికేటర్‌లో ఎక్కడ మనకి సెల్ సిగ్నల్ వస్తుంది ప్లస్ 20 ఈఎంఏ ప్రైస్ వచ్చి మనకి 20 ఈఎంఏ కింద ట్రేడ్ చేయాలి. సో ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా దిస్ ఈజ్ నథింగ్ బట్ 20 ఈఎంఏ. ఎందుకంటే ఇక్కడ సెట్టింగ్స్ మేజర్‌గా అంతగా ఏం లేదు. లెంత్ 20 సోర్స్ క్లోజ్. సో ఎక్కడ 20 ఉంది దాని కింద మనకి ప్రైస్ లెవెల్ వెళ్తుంది. ఇక్కడ నుంచి వీ కెన్ ప్లాన్ ట్రేడ్. ఓకే. If you're watching this first time, I request you kindly like, share, subscribe. Thank you friends. Thank you for watching. Happy trading.